మనం లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్రోమ్ ఓపెన్ చేసి జీరో పావర్టీ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మనకు ఇందాక ఓపెన్ అయిన పేజ్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో లాగిన్ క్లిక్ చేస్తే మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాక క్రియేట్ చేసుకున్న లాగిన్ డీటెయిల్స్, పాస్వర్డ్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా వయా ఓటీపీ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చండి. లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అడాప్ట్ ఫ్యామిలీస్ దగ్గర నో మోర్ క్లిక్ చేసి ఇక్కడ మనం బంగారు కుటుంబం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, కాన్స్టిట్యుయెన్సీ, రూరల్ ఆర్ అర్బన్, వాళ్ళు ఉండే ఏరియాని పర్టికులర్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సోషల్ కేటగిరీ ద్వారా కూడా ఆ పర్టికులర్ ఏరియాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్యామిలీ కాంపోజిషన్ ద్వారా మన ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ ఫ్యామిలీ విత్ 2 చిల్డ్రన్ ఆర్ మోర్ చిల్డ్రన్, ఫ్యామిలీ విత్ సీనియర్ సిటిజన్స్, మనం ఏ కేటగిరీ వాళ్ళకైతే హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నామో ఈ ఫ్యామిలీ కాంపోజిషన్లో చూస్ చేసుకోవచ్చండి. అలాగే ఒక ఇండివిజువల్ ఫ్యామిలీనే కాకుండా ఒక విలేజ్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అలాగే మండల్ కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. విలేజ్ పరంగా ఆ ఊళ్ళో ఉన్న స్కూల్స్ని డెవలప్ చేసిన, లేదంటే ఆ ఊళ్ళో ఫార్మర్స్కి టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళ పంట దిగుబడికి పెంచుకోవడానికి పద్ధతులను వివరించిన, లేదంటే ఆ ఊర్లో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్ గైడెన్స్కి సంబంధించి ఒక మెంటర్షిప్ లాగా మనం ఇప్పించిన, అది కూడా మార్గదర్శిడు బంగారు కుటుంబానికి హెల్ప్ చేసిన కేటగిరీ కిందకే వస్తుందండి. ఫినాన్షియల్ సపోర్ట్ ఒక్కటే కాదు. సో ఇక్కడ నేను ఇండివిజువల్ ఫ్యామిలీని అడాప్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మల్టిపుల్ మీద క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఆ పర్టికులర్ ఏరియాలో మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఫర్ సపోజ్ ఏదన్నా ఒక ఫ్యామిలీని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయండి. ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫీమేల్ అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. మనకు ఎవరినైతే అడాప్ట్ చేసుకుంటున్నామో వాళ్ళ గురించి, వాళ్ళకి ఏ హెల్ప్ కావాలో మనకు ముందే ఐడియా ఉంటుంది కాబట్టి సో మనం సెర్చ్ చేసుకొని ఆ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని ఎలాగ మనం వాళ్ళకి సహాయపడుతున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ స్కిల్ అండ్ ఎక్స్పర్టైజ్, మనం వాళ్ళకి మెంటర్షిప్, కెరీర్ గైడెన్స్, టీచింగ్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నామా, లేదంటే ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నామా, మంత్లీ ఆర్ ఇయర్లీ ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నామా, లేదంటే రెండు కూడా మనం ఒక ఫ్యామిలీకి సహాయం చేయొచ్చండి. ఇలాగ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడాప్ట్ ఫ్యామిలీ క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఫర్ సపోజ్ నేను మెంటర్షిప్ అండ్ మానిటరీ సపోర్ట్ ఆఫ్ 1500 అలాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు ఒక సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి టేక్ ప్లెడ్జ్ అని క్లిక్ చేస్తే సో ఆ ఫ్యామిలీకి మనము రెండు మనము ఇస్తున్నట్టు ఫినాన్షియల్గా అండ్ మానిటరీ ఫండ్గా రెండు ఫినాన్షియల్గా ఇస్తున్నట్టు మనకి ఇక్కడ వస్తుంది. సో సబ్మిట్ ప్లెడ్జ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఆ ఫ్యామిలీ పర్టికులర్ పర్సన్కి మ్యాప్ అయిపోతుందండి. సో ఇలాగ మనము ఒక బంగారు కుటుంబాన్ని మార్గదర్శి ఫ్యామిలీకి మార్గదర్శి లాగిన్ అయ్యి మ్యాప్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని మనం ఫోన్లో అయినా లేదంటే సిస్టంలో కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.